మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి, ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని అనకూడని మాటలు అనుకుంటారు. కొంతమంది పేరెంట్స్ అయితే కొట్లాడుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పిల్లల మెంటల్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? చాలా ఉంటుందమ్మా. చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణంలో పెరిగిన పిల్లలకి, ఒక రకమైన స్ట్రెస్ టెన్షన్లో పెరిగిన పిల్లలకి సహజంగా తేడా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఎదురుగుండా అసలు గొడవ పడకూడదు. అలా గొడవ పడుతున్నప్పుడు వీళ్ళు టిమిడ్గా తయారైపోతారు. అంటే భయమేస్తుంటుంది వాళ్ళకి. వాళ్ళిద్దరు ఘర్షణ పడుతుంటే వీళ్ళకి భయమేస్తుంటుంది, భయపడిపోతారు. ఎక్కడైనా చూడు, గొడవ పడుతుంటే పిల్లలు మూలకెళ్ళి బిక్కుబిక్కుమంటూ నుంచుంటారు. ఎందుకని? వాళ్ళకి భయం అలాంటి గొడవలు చూస్తాయి. అంచేత వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు పర్సనల్గా సాల్వ్ చేసుకోవాల్సిందే పిల్లలు లేనప్పుడు తప్ప. పిల్లలు ఎదురుగుండా గొడవలు పడే తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి పిల్లలు మానసికమైన పరిస్థితి చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. అంటే వాళ్ళు టిమిడ్గా అయిపోవటం, లేదా అగ్రెసివ్గా అయిపోవడం. ఇప్పుడు చిన్న పిల్లలు 1-2 ఏళ్ల పిల్లల్ని ఉత్తునే నాన్నని తిట్టావనుకో, ఈ పిల్లలు తల్లిని కొడతారు నాన్నని తిడుతుందని. లేదా నాన్న అమ్మని తిట్టాడు అనుకో, హాయ్ అని తండ్రిని అంటారు. ఎందుకని? ఆ రకమైన డిఫరెన్సెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళ మైండ్లో. అమ్మని తిడుతున్నారు లేదా నాన్నని తిడుతున్నారు అన్నది వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. అది చిన్న పిల్లలు కాబట్టి. అదే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన 5-6 ఏళ్ల పిల్లలు అనుకో, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు. మీరందరూ ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని అడగడానికి భయపడతారు. దాంతో వాళ్ళు టిమిడ్గా అయిపోతారు. వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళ మనసులో మాట ఏది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. ఆ టిమిడ్నెస్ అనేది ప్రతి విషయంలోనూ వాళ్ళు టిమిడ్ అయిపోతారు. ఏ విషయమో ఎక్స్ప్రెస్ చేయలేరు. ముడిచిపోతుంది వాళ్ళ మనసు. ఇప్పుడు మనమైనా స్టేజ్ మీద నుంచి మాట్లాడుతుంటాం, ఎవరో ఏదో మనం చూసి నవ్వారనుకో ఆడియన్స్లో, మనం టిమిడ్గా అయిపోతాం. ఎందుకు నవ్వుతున్నారో తెలియదు, మన గురించి నవ్వుతున్నారేమో అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో నీకు బ్రేక్ పడిపోతుంది. నువ్వు తర్వాత మాట్లాడాలనుకున్న ఫ్లో వెళ్ళదు, ఆగిపోతుంది. ఎంచేత అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఆ పిల్లలు చాలా టిమిడ్గా అయిపోతారు. ఎవరికి చెప్తారు? అమ్మకి చెప్తారా, నాన్నకి చెప్తారా? ఇద్దరికీ తెలియదు. వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారు. లేదా అమ్మ నాన్న కొడుతుందో, నాన్న అమ్మను కొడతాడో, ఏమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉండే పిల్లలు అలా టిమిడ్గా అయిపోయిన వాళ్ళు మెంటల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి మానసికమైన ఒక పరిపక్వత రాదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేయాలి అనేది తెలియదు, భయం తప్ప. ప్రతి విషయంలోనూ వాళ్ళు భయపడమే మొదలు పెడతారు. లైఫ్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండదు వాళ్ళకి. అమ్మో ఏమవుతుందో అనే భయం పెరిగిపోతుంది. ధైర్యవంతులుగా పిల్లలు పెరగాలి అంటే తల్లిదండ్రులు చాలా సపోర్ట్ అవసరం. అంటే ఆ పిల్లలకి వాళ్ళు ధైర్యం నూరిపోయాలి. వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళు కొట్టుకోకూడదు, వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి. అబ్బాయి ఇలా ఉండాలి, అమ్మ నాన్న అంటే స్నేహంగా ఉండాలి అనే ఒక భావన పిల్లల్లో పెరగాలి. కానీ వీళ్ళు ఎప్పుడూ కొట్టుకొస్తారు అని అనిపించిన పిల్లలు సక్రమమైన వాతావరణంలో పెరగరు. వాళ్ళ మానసికమైన పరిపక్వత కూడా రాదు వాళ్ళకి. ఇలా టిమిడ్గా తయారైపోవడం వల్ల మానసికమైన పరిపక్వత ఉండదు. ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏదైనా ఒకటి ఫేస్ చేయాలంటే ముందు ప్రతిదానికి భయమే. పరీక్ష చేయాలంటే భయం, పెళ్లి చేసుకోవాలంటే భయం, ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడికి వెళ్ళాలంటే భయం. అన్నింటికి టిమిడ్గా తయారవుతారు. అది అంచేత పేరెంట్స్ ముఖ్యంగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మధ్య గొడవలు ఏమున్నా పిల్లలు ఎదురుగుండా పడకూడదు. ఏదైనా ఉంటే మీ బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు చూసుకోండి, అంతే తప్ప పిల్లలు ఎదురుగుండా పడినప్పుడు పిల్లల మీద దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటుంది. నాకు తెలిసిన ఒక కుటుంబంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఎందుకంటే మూడు పిల్ల ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారట. అది చూసి టీనేజ్ వచ్చిన పిల్లలు జీవితంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇలా కొట్టుకోవడం ఎందుకు అని వాళ్ళు పెళ్లి మానేశారు. ఎందుకు మానేశారు అంటే మా అమ్మ నాన్నని చూస్తున్నాం కదా, మళ్ళీ మాకెందుకు పెళ్ళి, మీ అమ్మ నాన్న కాక ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా. అయినా సరే ఫ్యామిలీలో జరిగేదానికి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పుడు. బయట సొసైటీలో చాలా స్నేహంగా ఉండొచ్చు చాలామంది, కానీ ఫ్యామిలీలో ఇలాంటి గొడవ ఉంది కాబట్టి అసలు పెళ్ళి వద్దు, అమ్మా నాన్నలతో గొడవ వద్దు, ఇలాంటి గొడవలు నాకొద్దు. రేపొద్దున పెళ్లి చేసుకుని పెళ్ళాంతో నాకెందుకు గొడవ, రేపొద్దున పెళ్లి చేసుకుని మొగుడుతో నాకెందుకు గొడవ, అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే పోయే కదా అనేటువంటి భావన కూడా పిల్లలకి మనమే బీజం వేసిన వాళ్ళు అవుతాం మనం కొట్టుకొని. ఇది కాయిన్కి 2 టైప్స్ ఉన్నట్టుగా, 2 సైడ్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఇది ఒకటి. చేసుకోకుండా ఉండేవాళ్ళు ఒకరైతే, చేసుకున్న తర్వాత నాన్న అమ్మతో ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి నేను ఇలాగే బిహేవ్ చేయాలి అలా కూడా ఉంటారు. ఎందుకంటే తండ్రి తల్లిని కొట్టడం చూశారనుకో,
చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే అబ్బా అమ్మ నేను చాలా హింసించాడు నాన్న, నేనైతే నా పిల్లాన్ని హింసించకూడదు అనే భావనతో ఉంటారు. ఇప్పుడు నాన్న బాగా సిగరెట్లు తాగుతున్నాడు అనుకో, నాన్న ఇంత సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, నేను పెద్దగా సిగరెట్లు తాగకూడదు. దాన్ని చూసి నేను ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు చాలామంది పిల్లలు. కొంతమంది పిల్లలు మాత్రం నాన్న అమ్మని కొడితే అమ్మ హడీలు వచ్చేది, నేను కూడా నా పిల్లని కొడితే హడీలు వస్తుంది అలా నేర్చుకున్నాడు కొంతమంది ఉంటారు. తండ్రి తాగుబోతే అయితే కొడుకు తాగుబోతవుతాడు. ఎందుకని? తండ్రి తాగుతున్నప్పుడు అది తప్పని తెలిసినప్పుడు వీడు తప్పు చేయకూడదు కదా, కానీ తప్పని తెలిసి ఓహో ఇలా ఉండొచ్చు అని వాడు తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని తండ్రిని చూసి తాగడము, తండ్రిని చూసి సిగరెట్ తాగడము, తండ్రిని చూసి మందు తాగడము, తండ్రిని చూసి తల్లిని తిట్టడము, ఇవన్నీ కొన్ని హెరిడిటరీగా వస్తాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు తండ్రి నుంచి కొన్ని వస్తాయి. కొన్ని వీళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి కొన్ని ఉంటాయి. అలా పెరిగే వాతావరణంలో వీళ్ళు ఇలాంటి భావనతో ఉన్నప్పుడు హెరిడిటరీగా వచ్చేవి దాన్ని మరింత బలపరుస్తాయి. దాంతో పిల్లలు చెడిపోతారు. అది కూడా చాలా 2 రకాలు ఉంటారు పిల్లలు. అది చూసి ఇలా ఉండకూడదు అనే పిల్లలు ఉంటారు, ఇలా కూడా ఉండొచ్చు అనమాట మనం అనే పిల్లలు కూడా ఉంటారు. అంచేత పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనము ఇలాంటి పని చేయకూడదు అన్నవాళ్ళు జన్మలో చేయరమ్మా పని. అలాంటి పిల్లలు కూడా చూశాను నేను. ఇలా నేను నా తండ్రిలా ఉండకూడదు అని అనుకుని స్ట్రిక్ట్గా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ప్రపంచంలో. ఎక్కడ వాళ్ళు అలాంటి పనులు చేయరు. అలా కూడా ఉంటారు. సో తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలు పెరుగుతున్న కొలది వాళ్ళ ప్రవర్తన విధానం మార్చుకోవాలి, ఆదర్శంగా ఉండాలి పిల్లలకి. పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి అని వాళ్ళని చూసి నేర్చుకునేలా ఉండాలి, కానీ ఇలా మాత్రం ఉండకూడదు అని అనిపించగల ఉంటే వాళ్ళకు కూడా వాల్యూ ఉండదు. రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళకి వాల్యూ ఏమిస్తారు? ఇవ్వరు. అదే అంచేతనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల పెంపకంలో, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటేనే ముందు రోజులు మంచిగా వెళ్తాయి. తల్లిదండ్రుల ప్రవర్తన అంటే పిల్లల తప్పనిసరిగా చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా మంది పిల్లలు మంచిగా మారిన వాళ్ళు ఉన్నారు, చెడ్డగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత పిల్లల యొక్క అది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతెందుకు, కడుపుతో ఉంటే కూడా నువ్వు వినే ఉంటావు మంచి మంచి పుస్తకాలు చదవండి అంటారు. ఎందుకని? ఆ మంచి అన్న భావనే వాళ్ళ మైండ్లో పుట్టే పిల్లల మైండ్లో కూడా అదే పెడుతుందట. అది మన పురాణాల్లో కూడా చెప్తారు కదా. వాడెవరు, సుభద్ర కొడుకు అభిమన్యుడు కడుపులో ఉండగా అదేంటది, అదేదో యుద్ధంలో ఉంది చూడు, నాకు సడన్గా గుర్తు కూడా రావట్లా. దాంట్లోకి వెళ్తారు కానీ బయటికి రావడం రాదు. ఆ వెళ్ళడం వరకు వాడు విన్నాడు, అంచేత వెళ్ళడం తెలిసింది, బయటికి రావడం తెలియదు. ఆ వెళ్ళడం అనేది కూడా కడుపులో ఉండగా వాడికి ఎలా తెలిసింది అంటే, కడుపులో ఉండగా కూడా వాళ్ళ మైండ్ పనిచేస్తుంది, వాళ్ళ టేస్ట్ తెలుస్తాయి, తల్లి తినే టేస్ట్ తెలుస్తుంది. అంచేత తల్లి వంట పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు, తల్లి చేసే వంట. అలాగే తల్లి కోపము, తల్లి ఆవేశము, తల్లి మంచి, తల్లి చెడ్డు, వీటన్నింటి ప్రభావము లోపల పిల్లల మీద ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి, బీపీలు తెచ్చుకోకూడదు, హాయిగా ఉండాలి, మంచి మంచి పుస్తకాలు చదవండి, భారత భాగవతాలు చదవండి అని చెప్తారు. ఎందుకంటే పుట్టే పిల్లల ప్రవర్తన బాగుండాలి అని. అది కాకుండా హారర్ మూవీస్ చూసి క్రైమ్ చూస్తే పిల్లల మైండ్లో కూడా అవే వస్తాయి. అంచేత పిల్లల వాతావరణంలో పిల్లల కడుపులో పడ్డ దగ్గర నుంచి తల్లి జాగ్రత్తగా ఉండాలమ్మా. పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే వీళ్ళు నాశనం అవుతారు, వాళ్ళు నాశనం అవుతారు, అంతే కదా. అనవసరంగా అంటే పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా తల్లిదండ్రుల చేతుల్లో చాలా వరకు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్ద స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ భావాలు వేరుపడచ్చు, కానీ చిన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులను చూసే కదా నేర్చుకుంటారు. అంచేత నేర్చుకునేటప్పుడు వాళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు మంచి నేర్చుకుంటారు. ఎంత గొడవ పెట్టుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా కూడా వారు ఒక 4 గోడల మధ్యలో 4 గోడల మధ్యన మీ రూమ్ లో మీరు సావాల్సిందే తప్ప పిల్లలు ఎదురుగుండా ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు. తప్పనిసరిగా పెరిగి తల్లి తండ్రి పాటించాల్సిన నియమం. అమ్మ, ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే ఒంటరిగా ఉంటున్నా 60 ఏళ్ల పైన పడిన వాళ్ళని, ఓల్డేజ్ వాళ్ళని కూడా ట్రాప్ చేస్తూ డబ్బులు అనేవి తీసుకుంటున్నారు, హనీ ట్రాప్. అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవ్వడం తోటి 80 ఏళ్ల వృద్ధుడు 1,70,00,000 రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు మీరు ఎలా దీన్ని? చాలా మంది ఉన్నారమ్మా ఇలాగా. ఇప్పుడు నిన్న పేపర్లోనే చూసాం కదా, ఆయన ఎవరో యోగా గురువుని 32 ఇయర్స్ అమ్మాయి శిష్యురాలుగా చేరి ఆయనకి దగ్గరయ్యి ఆయన హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో రికార్డ్ చేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసింది. 50 లక్షలు ఎంతో డిమాండ్ చేసింది. మళ్ళీ 2 కోట్లు కావాలంటే ఆయన పోలీసులు ఆశ్రయించాడు, చెరువు పట్టుకున్నారనుకో. ఇలాంటి ఆయన ఎవరి దాకా అనేందుకు మా దాంట్లోనే జరిగింది. నారాయణమ్మ అని ఒక అమ్మాయింది, లేబరు, 50 పైన ఉంటారు కదా మా దగ్గర, ఎవరు 50 లోపు ఉంటారు కదా. అంచేత 50+ ఆవిడే ఏదో తప్పు చేసింది, ఎందుకో పొమ్మన్నాం, మేము జాయిన్ చేసుకోవాలి ఆ అమ్మాయిని. మళ్ళీ లోపలికి రానివ్వం కాబట్టి ఆ అమ్మాయి హోటల్లో మా ప్రోగ్రామ్ జరుగుతుంటే కింద రిసెప్షన్ దగ్గర సోఫాలో కూర్చుంది.
కింద ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, మేము పైన మా ప్రోగ్రామ్ గొడవలో మేము ఉన్నాం. ఉంటే ప్రోగ్రామ్ అయిపోయింది 4 గంటలకి, ఒక్కొక్కళ్ళే దిగి వెళ్తున్నారు. ఆ వెళ్ళడంలో ఓ 70 ఏళ్ళ ఒక కోమట్ల ముసలాయన ఫస్ట్ దిగాడు. ఓకే. ఆయన పట్టుకుంది ఈ నారాయణమ్మ, పట్టుకుని నేను తోడునీడ మెంబర్నేనండి, నేను తోడునీడ కోసమే వచ్చాను, లేటుగా వచ్చాను, నన్ను పొమ్మంటే నేను కింద కూర్చున్నాను అని చెప్పింది. కూర్చొని మాట్లాడుకుందామంది. సరే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను కూడా లివ్ ఇన్ రిలేషన్ కోసమే చూస్తున్నానండి, మీరు లివ్ ఇన్ రిలేషన్ కోసమే చూస్తున్నారేమో కదా, మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్లో ఉందాం, మీ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంది. ఈయన ఒక 5 నిమిషాలు ఒక ఆడిది మాట్లాడేప్పటికి పాపం ఈ 70 ఏళ్ళ ఆయన టెంప్ట్ అయ్యాడు. సరే అన్నాడు. ఈవిడ ఆటోలో కూర్చోబెట్టుకుని ఒళ్ళు తగులుతూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకోవడం పక్కన పెట్టి నేను స్నానం చేసి వస్తాను వెళ్ళింది. ఈయనకి బుర్ర ఉండాలి కదా, అసలు అది నా ఇంట్లో స్నానం చేయడం ఏంటి, మాట్లాడుకున్న తర్వాత దాని కొంపకది పోవాలి కదా అని దానికి ఏమి రెస్ట్రిక్షన్ పెట్టలే. అది స్నానం చేసి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబా ఇస్తుందని నేను ఇక్కడ గుటకలు వేస్తూ కూర్చున్నాడు. అది స్నానం చేసి వచ్చి నా దుద్దులు మోరీలో పడిపోయినాయి, మీ మోరీలో ఉంది, బంగారం దుద్దులు పోయినాయండి, నా కొడుకు చంపేస్తాడు, ఇప్పుడు నేను దుద్దులు లేకుండా పెడితే నువ్వు డబ్బులు ఇస్తావా చస్తావా అంది. ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తాను, అంతరాత్రి పూట కూడా ఎవరినో పిలిచి మోరీ అంతా ఎతికిచ్చాడు, దొరకలా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను, నువ్వు నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను అంది. ఏదో మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి దాని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు. కానీ ఆయన పూర్తిగా చెప్పలేదు ఇది, ఇంకా ఏదో కొంత గ్రంథం నడిచింది, లేకపోతే అది ఊరికే డబాయించదు కదా. ఏదో చేశాడు మొత్తం మీద. ఆ తర్వాత చెప్పాడు, ఇది మా వాళ్ళకి చెప్పాడు, నాతో చెప్తే తిడతాను కాబట్టి మా వాళ్ళ వరకు చెప్పాడు, ఇలా ఇలా జరిగింది, నారాయణం ఇలా చేసింది అని. సో ఇది ఒకలాంటి హనీ ట్రాపే కదా. 70 ఏళ్ళు దాటిన ముసలాన్ని 50 ఏళ్ళది ట్రాప్ చేయడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆయనకు ఒక ఆడదాని అవసరం ఉంది, ఇంచేత 50 ఏళ్ళ వాళ్ళ కోసమే వచ్చాడు కాబట్టి అది 50 అయితే అయిందిలే అనుకున్నాడు. ఆయన కోమట్లైనా ఇది నాన్నబరామనైనా పర్వాలేదులే మనకు కాలక్షేపం అవడానికి అనుకున్నాడు. ఒక్కరోజు మనకు గడిచినా చాలు కదా అనుకున్నాడు. ఆ ఒక్కరోజు గడిచినా చాలనే కక్కుర్తి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, లక్షలు వదిలించుకున్నాడు ఆవిడ కోసమని. అంచేత ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతాయి. ఇప్పుడు మనం ఫేస్బుక్లో చూసుకుంటే ఆవిడది ఎంత 28 to 30 years లోపే అమ్మాయి, ఇతనికి 80 సంవత్సరాలు. ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేయడము, ఇది మనం ఎట్లా చూడొచ్చు? తప్పనిసరిగా హనీ ట్రాప్ అని ఆయనకి తెలియాలి. 80 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మనిషి నిన్ను యాక్సెప్ట్ చేసిందంటే ఎందుకు చేసింది అని ఆలోచన ఉండాలి కదా. 25 ఏళ్ల వయసులో ఉన్న మనిషికి నేను అంత అందంగా ఎలా కనపడతాను, అద్దంలో నా మొహమైనా అందంగా కనపడదు, నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయోజనం కోసం అనుకున్నారు అనుకోవాలి. అదేమీ లేదు, ఆయన ఒంటరిగా బాధపడుతున్నాడు కాబట్టి, ఆయనకు ఒక ఆడది అవసరం కాబట్టి ఆ అవసరంలో ఆయన ట్రాప్లో పడిపోయాడు. ఆయన నెమ్మదిగా ట్రాప్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటాడు బహుశా ఫేస్బుక్లో. యాక్సెప్ట్ చేయగానే ఆయనతో చాటింగ్ మొదలుపెట్టి ఉంటుంది. ఈ చాటింగ్లోంచి నెమ్మదిగా ఎప్పుడో నేను మీ ఇంటికి వస్తాను అని ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇవన్నీ అమ్మ రోజు ఇంకా పెట్టడం వల్ల ఆయన ఇంకా డబ్బులు అడిగినంత కూడా ఇచ్చేస్తూ ₹1 కోటి రూపాయలు లాస్ అయ్యాడు. ఎప్పుడు అదే అది నీ వీక్నెస్ అంటున్నా, ఆ అమ్మాయి తప్పు కాదు, నీ బలహీనత. 25 ఏళ్ల అమ్మాయి 80 ఏళ్ల ముసలాన్ని ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడమ్మా? బుర్ర ఉండాలి కదా వాడికి, ఎలా నమ్మాడు? ఐ మిస్ యూ అంటే ఎలా నమ్మాడు? అరే నీ తండ్రి తాత వయసు ఉంది, తండ్రి కూడా కాదు, నీ తాతగారి వయసు ఉన్నవాడు మనవరాలు వయసు ఉన్నది, ఐ లవ్ యూ అంటే ఎలా నమ్మాడు అసలు? అదేదో ట్రాప్ చేస్తుంది నన్ను అనుమానం ఎందుకు రాలే? ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు చాలా తేలిగ్గా ముసలాళ్ళని, సీనియర్ సిటిజన్స్ ఇదే చెప్పాను కదా, అలాగా వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళు సింగిల్గా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళని నెమ్మదిగా వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళు చాలా తేలిగ్గా ఒంటరితనంతో ఉంటారు కాబట్టి పడిపోతున్నారు. ఎక్కువగా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారమ్మా? ఇప్పుడు ఎవరో ఒకరు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీరంటే నాకు ఇష్టము, లేదంటే మీరంటే నేను లవ్ చేస్తున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా అనడంతో వాళ్ళు అంటే ఆ ఏజ్ లో ఎందుకని అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటారు? వాళ్ళు ఒంటరితనం ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి తోచదు, ఒక తోడు కోసం చూసుకుంటున్నారు. అందులో మగవాళ్ళకు ఒక బలహీనత ఏంటంటే వాడికి 80 ఏళ్ళైనా రాని 25 ఏళ్ల అమ్మాయి 40 ఏళ్ల అమ్మాయి అడుగుతారు. అసలు 50 వద్దంటారు వాళ్ళు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా 50 కంటే ఉండరండి, మీ దగ్గర 30 ఏళ్ళ వాళ్ళు ఉండరా అని అడుగుతారు. అంటే 30 ఏళ్ళదని 80 ఏళ్ళవాడు ఏం చేస్తావు చెప్పు, అసలు నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు దాన్ని కూర్చోబెట్టి లొట్టలేయాల్సిందే కదా, నీకేంటి ఉపయోగం? ఆ చిన్న వయసులో ఉన్నది నా దగ్గర ఉంటుందా అన్న కంట్రోల్ నీ మైండ్కి ఎందుకు ఉండదు? మైండ్ కంట్రోల్ ఉండదు. అది చిన్నది అనగానే, అది యంగ్ అనగానే ఈయన ఫీల్ అయిపోతుంటాడు. నాకు ఒక 65 ఏళ్ళ ఆయన ఫోన్ చేశాడు ఒకసారి, చాలా కాలం కిందట, ఆయన తోడు కావాలనుకుంటున్నానని. అంటే నేను మామూలుగా అడిగాను, అంటే మీకు ఏ వయసు వాళ్ళు కావాలనుకుంటున్నారని. ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులా ఉండకూడదు. యంగ్ అమ్మాయిని చేసుకుంటే మీ అమ్మాయి అని అడుగుతారు ఎక్కడికైనా అడిగితే, కాదండి నా భార్య అని చెప్పాలి. నా పక్కన నా భార్యలా ఉండాలమ్మా, నాకు 65 అంటే అరౌండ్ 60, 55, 60 వయసు వాళ్ళు సరిపోతారు. అంటే స్టార్టింగ్లో
నేను చాలా ఫీల్ అయిపోయి మీరు ఒక్కరే కనపడుతున్నారండి, ఇలాగ నా పక్కన నా భార్యలా ఉండాలి, 55-60 ఏళ్ళ ఆవిడ కావాలన్నారు, ఎవరు అడిగినా సరే ఇంకా ఎంగులేరా అని అడుగుతారండి, మీరు ఇలా అడుగుతున్నారు అన్న. అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన, ఏం లేదమ్మా ఎంగుదాన్ని చేసుకున్నాను అనుకో, అది ఇంట్లోనే దుకాణం పెడుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఆఫీస్కి వెళ్తే మనశ్శాంతి ఉండదు, అది ఇంట్లో ఏం చేస్తుందో ఎవరిని పిలిచిద్దో అన్న టెన్షను. ఈ 60 ఏళ్ళ దాన్ని చేస్తున్నాను అనుకో, రా బాబు అని పిలిచినా ఎవడు రాడు, నాకు సేఫ్టీ గ్యారంటీ అదొక్కటే ఇంట్లో ఉంటుంది, భయం ఉండదు. అంచేత ఈ మనశ్శాంతి లేకుండా 30 ఏళ్ళ దాన్ని ఏం చేసుకోవడం ఎందుకు, అలాగే 60 ఏళ్ళది అయితే ఇంట్లో పడి ఉంటుంది, నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు, అందుకని నాకు 55-60 ఏళ్ళ వాళ్ళు కానీ యంగ్ వద్దమ్మా అన్నాడు. అలాగా ఆ పరిజ్ఞానం ఆ మగవాళ్ళకు ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే యంగ్ అనగానే ఫీల్ అయిపోతారు, అది నన్ను లవ్ చేస్తుంది అనగానే ఇంకా టెంప్ట్ అయిపోతారు. కానీ అది శాశ్వతం కాదు, అది హనీ ట్రాప్ అని వీళ్ళు ఇన్ని పేపర్లలో వస్తున్నా కూడా హనీ ట్రాప్ అని ఎలా తెలుసుకోరు. ఫేస్బుక్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు ఆవిడ ఫ్రెండ్ రిక్వెస్ట్, అది నీకు అర్థమైపోవట్లేదు. ఆ 25 ఏళ్ళ మనిషిని 80 ఏళ్ళ వాడిని ఎలా లవ్ చేస్తుంది? ఆ పరిజ్ఞానం పోగొట్టుకునే వీళ్ళ మానసికమైన బలహీనతే ఆయన లక్షలు కోట్లు వదిలించుకున్నాడు. అంతే. ఇలాంటి హనీ ట్రాపులు చాలా ఉంటాయి. మా మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయంలో. ఎందుకంటే డబ్బు కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు ఆడవాళ్ళు, చూస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా. ఇదేంటిది రోడ్డు గోడుని బంగారం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని వస్తుంటారు రోడ్డు మీద. మగాళ్ళు వస్తారు, కర్మజాలకు లేడీ వచ్చింది అనుకో, వీడు టెంప్ట్ అయ్యాడు అనుకో, అయిపోయాడే దాని చేతి డిమాండ్ చేస్తారు, డబ్బులు తీసేస్తారు, అంటే వాడు ఆడైపోయినట్టే. వాడు నేను చూసాం కదా హెయిర్ కి కలర్ ఇస్తాను అని చెప్పేసి వచ్చిన అలా 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 అన్ని రకాల హనీ ట్రాపులు ఉన్నాయి. అంచేత అసలు ఆడది అంటే ఆవిడ దూరంలో ఉండాలి తప్ప పరాయి ఆడదాన్ని నువ్వు పొరపాటును కూడా పిలవకూడదు. అది మంచి కానీ చెడ్డ కానీ, నీకు మంచో చెడ్డో తెలియనప్పుడు అసలు రిస్క్ ఎందుకు, దాన్ని పిలవడం ఎందుకు, నీ జుట్టుకు రంగేస్తానని. మా దాంట్లో కూడా ఒకసారి మా కమ్యూనిటీ లివింగ్ ఉంది, కమ్యూనిటీ లివింగ్లో కొంతమంది ఉండేవారు. ఒక ఆమె వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ సూపర్వైజర్ ఉండేది. ఓ ముసలాయన ఇలాగే జుట్టుకు రంగేయించుకుంటామంటే నేను వేస్తారా నీకు అందుట అని జుట్టుకు రంగేసింది. ఈయన టెంప్ట్ అయ్యాడు. ఈయన టెంప్ట్ అవగానే ఓ 40,000-50,000 అప్పు అడిగింది, ఇచ్చాడు. మరి జుట్టు ఊరికే రంగేసిందా, ఇచ్చాడు. డబ్బులు ఇవ్వదు కదా ఆయనకి, నాకు చెప్పాడు. నాకు చెప్తే నేనేం చేస్తాను, నువ్వు ఇచ్చే ముందు ఇవ్వనా అని అడిగావా, నీ కర్మ అనుభవించాను. జుట్టు వేసిన రంగు వాల్యూ వచ్చేసి 40,000. ఒక అందమైన ఆడితే జుట్టుకు రంగేసిందంటే దాని వాల్యూ ఉంటుంది కదా. అంచేత మగాళ్ళు ఈ టెంప్టేషన్ మానుకోవాలి. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళతో అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫీసర్ ఉంటాడు, ఈ 25 ఏళ్ళ అమ్మాయి ఏదో పెన్ను పట్టుకున్నా పుస్తకం పట్టుకున్నా లోపలికి వెళ్తుంది, ఏదో మాట్లాడుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను ఏదో అలా అన్నాడు ఇలా అన్నాడు, నా జాకెట్ చింపాడని బయటకు వచ్చింది అనుకో, అది అల్లరి చేస్తామో నువ్వే వదిలించుకోవాలి దాన్ని, నీ పరువు పోతుంది. కాబట్టి ఇలాంటి వాటికి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైనా చూడు, డాక్టర్స్ ఒక లేడీని పరీక్ష చేయాలంటే నర్సుని దగ్గర పెట్టుకుని పరీక్ష చేస్తారు. ఎందుకని, మనకి ఎందుకు వచ్చిన రిస్క్, కనీసం నర్సు ఉంటే ఇలాంటి సాహసం అది చెయ్యదు, చేసిన నర్సు సాక్ష్యం ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా ఉంటారు. అంత జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు భరించవలసింది, ముఖ్యంగా సింగిల్స్, సీనియర్ సిటిజన్స్. ఈ హనీ ట్రాపుల్లో పడితే వాళ్ళే నష్టపోతారు. తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.